ప్రపంచంలో వ్యాపారులుగా వర్తకులుగా గుర్తింపు పొందిన ఆర్య వైశ్యులు దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడంలో మరింత కీలక పాత్ర పోషించాలని విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాస్ కోరారు. హైదరాబాద్ లో గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవ సభకు జీబీబీఎల్ వ్యవస్థాపకులు సీఈఓ రాజశేఖర్ మంచి అధ్యక్షత వహించగా డి శ్రీనివాస్, చీకోటి ప్రవీణ్ కుమార్, సుధాకర్, పీవీసీ డైరెక్టర్ మీలా జయదేవులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ వైశ్యులు సమాజం యొక్క సామాజిక ఆర్థిక స్థితిని ఉన్నతీకరించడం, హక్కులను పరిరక్షించడం, వాణిజ్య రాజకీయ రంగాలలో ముందుకు రాణించాలని సూచించారు. కష్టపడి పనిచేసే గుణం, అంకితభావం, వ్యవస్థాపక స్ఫూర్తి వల్ల వైశ్యులు భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతూ దేశ జీడీపీ వృద్ధికి కూడా దోహదపడుతున్నారని తెలిపారు. కేవలం లాభాలు సంపాదించడమే కాకుండా సామాజిక సేవ, దాతృత్వంలో వైశ్యులు ఎల్లప్పుడూ ముందుండాలని కోరారు. ఇలాంటి కలయికలు బిజినెస్ అనే కోణంలో చూడకుండా బాంధవ్యాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు. శివాని సుందర శివాని సుందర శివాని సుందర సదా శివ భవాని శంకర భవాని శంకర మహాశివ శివాని సుందర శివాని సుందర శివాని సుందర సదా శివ. నన్ను గెలుస్తూనే మిగలేదు అమేజింగ్. ఇంకొంచెం గట్టిగా. ఎంత బలంగా ఉంటే చిరస్థాయిగా కమ్యూనిటీ చాలా అభివృద్ధి చెందుతుంది అనే దాంట్లో డౌట్ ఏం లేదు. మనకెన్ని చాలా రకాలైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ సంఘాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందడానికి ఈ రకమైనటువంటి గ్లోబల్ వైశ్య లీడర్స్, బిజినెస్ లీడర్స్ అనే ప్లాట్ఫామ్ కూడా ఎంతో ఉపయోగపడుతుందని చాలా ఘంటాపదంగా చెప్పొచ్చు. మన ఈ కలయిక బిజినెస్ అనే ఉద్దేశంతోనే కాదు, బాంధవ్యాన్ని గట్టిపరుచుకునేటటువంటికి ఏర్పరచుకున్నటువంటి వేదిక ఇది. ఒక బిజినెస్ ఒక్కటే కాదండి, 360 యాంగిల్స్లో 360 డిగ్రీలలో ఈ వేదిక పనిచేస్తూ ఉంది. అందుకే ఇక్కడ అందరూ గుప్తాలే కదా ఉంది. ఇక్కడ మా మిత్రుల కంటే మా సిస్టర్స్ అందరూ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే చెప్దాం అనుకుంటున్నాను. నేను బాగా నమ్ముతానండి. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఆన్ కమ్యూనిటీ డెవలప్మెంట్. ఐఎమ్ వెరీ ష్రూడ్. అందుకే మనకి ఈ వేదికల్ని ఏర్పరచుకోవాలంటే మీరందరూ కూడా వెతుకుతున్నారు మనుషుల్ని. ఐఎమ్ రైట్? పక్కనున్న వాళ్ళు ఎవరు, అసలు మనోడైనా కాదా, లేకపోతే ఇంకేంటి, ఆ దుస్థితి ఎందుకు వచ్చింది మనకి? నేను దుస్థితి అనే మాట మాట్లాడుతున్నా. ఆ దుస్థితి ఎందుకు వస్తుంది? అందుకనే మనకి ఏదైతే ప్రతి కమ్యూనిటీ తోకలు ఉంటాయి, ప్రతి కమ్యూనిటీకి తోకలు ఉంటాయి. మనకున్న మన తోకని కూడా సరి అయిన విధంగా మనము దాన్ని తగిలించుకోకపోవడం వల్ల మన గుర్తింపు రావట్లేదండి. మీకు తెలుసా?